నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. సిఏ సిఎంఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్కి ర్యాంక్స్ రావడం ఒక ఆనవాయితీగా వస్తుంది. వివిధ కామర్స్ కోర్సులలో 50కి పైగా ఫస్ట్ ర్యాంకులతో సుమారు 20,000 అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతిగటించిన మాస్టర్ మైండ్స్ సిఏ కాలేజీ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేవలం గత 6 నెలల్లో సిఏ సిఎంఏ కోర్సులలో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి హ్యాట్రిక్ రికార్డు సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకువచ్చి కామర్స్ కురియన్గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు సిఏ సిఎంఏ ఇంజనీరింగ్ లేదా బీకామ్ బీఎస్సీ కోర్సులు చేయాలనుకుంటే తప్పనిసరిగా చూడాల్సిన ప్రోగ్రామ్ ఇది. నమస్తే మోహన్ గారు. నమస్తే కుమార్ గారు. మోహన్ గారు, ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీ చేయాలనుకునే వారికి కూడా మనం చేసే ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుందా? సార్, ఇందాక మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు నన్ను మన టీం మెంబర్స్ ఒక విషయాల్లో అప్రిషియేట్ చేశారు. నేను చాలా సంతోషంగా అనిపించింది. మీ అందరికీ కూడా పంచుకుంటాను. సార్, మాస్టర్ మైండ్స్ కనుక లేకుండా పోతే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కామర్స్ ఆల్మోస్ట్ కనుమరుగైపోయేది సార్ అన్నారు. ఇది మాకు మన టీం మెంబర్స్, అంటే మన టీ న్యూస్ టీం మెంబర్స్ ఇచ్చినటువంటి కాంప్లిమెంట్. వాళ్ళకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి సక్సెస్కి కారణమైనటువంటి మాస్టర్ మైండ్స్ ఒక స్టాఫ్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రోగ్రామ్ కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న సబ్మిషన్. ఇంటర్ కంప్లీట్ చేసిన విద్యార్థులకి ఒక సలహా అనుకోండి, హెచ్చరిక అనుకోండి. మై డియర్ స్టూడెంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత యావరేజ్ స్కిల్స్, యావరేజ్ పర్ఫార్మెన్స్, యావరేజ్ డిగ్రీలు ఉన్న వాళ్ళకి అసలు ఉద్యోగాలు రావటం అసాధ్యం. కంపెనీలు ఇటువంటి యావరేజ్ పీపుల్ని హైర్ చేసుకోవడానికి కూడా రెడీగా లేవు. ఎందుకంటే వీళ్ళు చేసే పని మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టూల్స్ ఫ్రీగా చేసి పెడుతుంది. మరి లైఫ్లో మనకున్న ఆప్షన్స్ ఏంటి సార్ అంటే, చదివితే కాస్త ఛాలెంజింగ్ కోర్సులు సిఏ సిఎంఏ లేదా ఐఐటి లేదా మెడిసిన్ ఇటువంటివి చదవండి. లేదా ఇంటర్ అయిపోయిన తర్వాత మీ యొక్క లైఫ్లో జర్నీ స్టార్ట్ చేసేయండి. జాబ్ కన్నా వెళ్ళిపోండి లేదా బిజినెస్ కన్నా వెళ్ళిపోండి. అంతేకాని టైం పాస్ కోసం మాత్రం చదివి డబ్బు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇది నా యొక్క సజెషన్, మీ అన్నయ్యగా నేను ఇస్తున్నటువంటి సజెషన్. సిఏ సిఎంఏ కోర్సులలో స్టేజెస్ ఏమిటి, అలాగే సిలబస్లో కూడా మార్పులు వచ్చాయంటున్నారు, అవి వివరంగా చెప్తారా? సూపర్ సార్. ఈ సిఏ అనేది మనం వాడుక భాష సార్. సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ. పాస్ అయిన వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్ అంటాం. సిఎంఏ అనేది వాడుక భాష సార్. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్. పాస్ అయిన వాళ్ళు కాస్ట్ అకౌంటెంట్స్ అంటారు. అసలు ఈ కోర్సులు ఎవరు నిర్వహిస్తారో చెప్తాను. ఈ కోర్సుల గురించి చెప్పడానికి నాకున్న అర్హత ఏంటో కూడా చెప్తాను. నేను సిఏ పాస్ అయింది సార్ 2002లో, అంటే ఇప్పటికి 23 ఇయర్స్ అయింది. ఈ కోర్స్ నేను పాస్ అయ్యి 23 ఇయర్స్ అండ్ సిఏ స్టూడెంట్గా ఇంకో 4 ఏళ్ళు ఈ కోర్సు నాకు అనుబంధం ఉంది. అంటే టోటల్గా ఈ కోర్సు నాకున్న పరిచయం 27 సంవత్సరాలు సార్. అంటే చూసే విద్యార్థుల ఏజ్ కంటే నా ఎక్స్పీరియన్స్ ఈ కోర్సులో ఎక్కువ. అండ్ ఈ సిఏ సిఎంఏ కోర్సులకు విశిష్టత ఏంటంటే, దేశంలో కామర్స్ కెరియర్స్లో చాలా ప్రముఖంగా చెప్పుకునేటువంటి అతి కొద్ది కోర్సులో టాప్లో ఉండేవి సిఏ సిఎంఏ. అవి ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి కోర్సులు అండి. అసలు ఈ పరీక్షలు ఎవరు నిర్వహిస్తారని అడిగారు. గుడ్. సిఏ ఎగ్జామ్స్ నిర్వహించేదండి దేశవ్యాప్తంగా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. సిఎంఏ ఎగ్జామ్స్ నిర్వహించేది ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఈ సిఏ ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 1949లో పార్లమెంట్లో చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యూటరీ బాడీ అండి. వెరాస్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అంటే సిఎంఏ ఎగ్జామ్స్ నిర్వహించేది, అది 1959లో పార్లమెంట్లో ఒక స్టాట్యూటరీ బాడీ ద్వారా ఫామ్ అయినటువంటి ఒక సంస్థ. వాళ్ళే మనకి దేశవ్యాప్తంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మీరు స్టేజెస్ అడిగారు కుమార్ గారు. సిఏలో కానీ సిఎంఏలో కానీ 3 స్టేజెస్ ఉంటాయి. సో విద్యార్థులందరూ సిఏ లేదా సిఎంఏ 2 చేయాలని రూల్ ఏం లేదు. కొంతమంది స్టూడెంట్స్ సిఏ కోర్స్ చేస్తారు, కొంతమంది స్టూడెంట్స్ సిఎంఏ చేస్తారు, కొంతమంది స్టూడెంట్స్ 2 చేస్తారు, డ్యూయల్ డిగ్రీ. సిఏ సిఎంఏ 2 కోర్సులు కూడా చేస్తారు. సో ఈ యొక్క కోర్సెస్లో ఏ స్టేజెస్ ఉంటాయి? సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్, సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్. ఈ కోర్సుల్లో ఉండేటువంటి స్టేజెస్ అండి. అండ్ దీంట్లో ఉండే పేపర్స్ కూడా నేను ఒక బ్రీఫ్గా చెప్తాను. సిఏ ఇంటర్లో 8 పేపర్స్ ఉంటాయండి. సిఎంఏ ఇంటర్లో 8 పేపర్స్ ఉంటాయి. సిఏ ఫైనల్లో 8 పేపర్స్ ఉంటాయి. సిఎంఏ ఫైనల్లో కూడా 8 పేపర్స్ ఉంటాయి. ఓకే, 8 పేపర్స్ ఎట్ ఏ టైం రాయాల్సిన అవసరం కూడా లేదు. సపోజ్ ఇప్పుడు బీటెక్లో 7 పేపర్స్ తీసుకోండి సార్, 7 పేపర్లు ఒకేసారి రాయాలి. కానీ సిఏ ఇంటర్లో ఉన్న 8 పేపర్లు లేదా సిఎంఏ ఇంటర్లో ఉన్న 8 పేపర్లు, సిఏ ఫైనల్లో ఉన్న 8 పేపర్స్, సిఎంఏ ఫైనల్లో ఉన్న 8 పేపర్స్ ఎట్ ఏ టైం రాయాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ కెపాసిటీ ఉంటే ఎట్ ఏ టైం రాయొచ్చు. కెపాసిటీ లేకపోతే గ్రూప్ వైజ్
8 పేపర్స్ని 2 డివిజన్స్ చేస్తారండి. గ్రూప్ 1 4 పేపర్స్, గ్రూప్ 2 4 పేపర్స్. అది సిఏ ఇంటర్లో కావచ్చు, సిఎంఏ ఇంటర్లో కావచ్చు, సిఏ ఫైనల్లో కావచ్చు, సిఎంఏ ఫైనల్లో కావచ్చు. అలా 2 భాగాలుగా డివైడ్ చేసి ఎగ్జామ్ రాసుకునే వెసులుబాటు కలిగినటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్ ఈ కోర్సెస్ అండి. ఇది విద్యార్థులకు అయితే చాలా ఉపయోగపడే పెద్ద రిలీఫ్ అండి, పెద్ద రిలీఫ్. అలానే మనకి ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ లాంటి ఎగ్జామ్స్ ఇయర్లీ వన్స్ జరుగుతాయండి. సిఏ కానీ సిఎంఏ కానీ ఎగ్జామ్స్ ఇయర్లీ ట్వైస్ జరుగుతాయి. సో ఫెయిల్ అయితే స్టూడెంట్ 1 year వెయిట్ చేయకల్లా నెక్స్ట్ 6 monthsలో మళ్ళీ ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం కలిగింది. సిలబస్లో వచ్చిన మార్పులు కూడా అడిగారు. అంటే ఒకే క్వశ్చన్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీరు నన్ను అడిగారు. సిలబస్లో కూడా మార్పులు వచ్చింది. ఇటీవల 2022లో సిఎంఏ సిలబస్ మార్చారండి. 2023లో సిఏ సిలబస్ మార్చారు. ఈ 2023లో సిఏ సిలబస్లో వచ్చినట్టు పెను మార్పులు ఏంటో చెప్తాను నేను. చాలా ఇంటెన్సిఫైడ్గా చాలా చేంజెస్ తీసుకొచ్చారు. ఇంతకీ అసలు ఈ సిలబస్ ఎందుకు మార్చారో చెప్తాను. ఈ సిలబస్ ఎందుకు మార్చారంటే అంతర్జాతీయ స్థాయిలో ఇండియా నుంచి పాస్ అయిన చార్టర్డ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ లీడర్స్గా ఉండాలి అంటే సిలబస్ కూడా గ్లోబల్ స్టాండర్డ్స్కి రీచ్ అవ్వాలి. ఆ ఉద్దేశంతో సిలబస్ మార్చడం జరిగింది. సో సిఏ సిలబస్లో వచ్చిన పెను మార్పులు ఏంటి? పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ పాయింట్. గతంలో సిఏ ఇంటర్లో 8 పేపర్స్ ఉండే, ఇప్పుడు సిఏ ఇంటర్లో 6 పేపర్స్, అంటే 2 పేపర్స్ తగ్గించేశారు. గతంలో సిఏ ఫైనల్లో 8 పేపర్స్ ఉండే, ఇప్పుడు సిఏ ఫైనల్లో కూడా 6 పేపర్స్, అంటే 2 పేపర్స్ తగ్గించారు. టోటల్గా 4 పేపర్స్ తగ్గించారంటే 400 మార్కులకి సిలబస్ తగ్గించడం జరిగింది. దేంట్లో? సిఏలో. వెయిట్ ఇంకొక మంచి మార్పు ఉంది, అంటే వెల్కమింగ్ చేంజ్. గతంలో సిఏ ఫైనల్ 3 ఏళ్ళు అండి, ఇప్పుడు సిఏ ఫైనల్ 2 ఏళ్ళే. ఇంకొక మంచి మార్పు కూడా ఉంది. గతంలో సిఏ ఎగ్జామ్స్ ఇయర్లీ 2 times జరుగుతాయి, ఇప్పుడు ఇయర్లీ 3 సార్లు జరుగుతాయి. సో అంటే ప్రతి 6 నెలలకోసారి ఎగ్జామ్ జరిగేది గతంలో, ఇప్పుడు ప్రతి 4 నెలలకోసారి ఎగ్జామ్ జరుగుతుంది. దీనివల్ల మంచి ఏంటంటే స్టూడెంట్ ఫెయిల్ అయితే వితిన్ 4 monthsలో ఎగ్జామ్ రాసి మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫెయిల్ అయిన స్టూడెంట్ 1 year పాటు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి మేజర్గా వచ్చినటువంటి చేంజెస్ అండి. గత సంవత్సరం సిఏ ఇన్స్టిట్యూట్ అంటే సిఏ ఇన్స్టిట్యూట్ అంటే ICAI, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, వారే సిఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అప్పటి సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ గారు చెప్పింది ఏంటంటే 2047కి ఇండియాకి సుమారుగా 30 లక్షల మంది సీఏలు కావాలి. వేరాస్ ఇండియాలో ఇప్పుడు సీఏలు ఉందంత 5 లక్షల మంది కూడా లేరు. ఎంత షార్టేజ్ ఉందో చూడండి. చాలా కోర్సులో చూస్తుంటాం కుమార్ గారు, సప్లై ఎక్కువ ఉంటుంది, డిమాండ్ తక్కువ ఉంటుంది. కానీ సిఎంఏ అలాంటిది కాదు. సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. అందుకనే నిరుద్యోగ సమస్య లేదు, అలానే సోషల్ స్టేటస్ ఉంటుంది, గ్లోబల్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నటువంటి రేర్ కోర్సులు ఈ సిఏ, సిఎంఏ లాంటి కామర్స్ కోర్సెస్. సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఈసారి కొద్దిగా ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాము, అంటే దాని గురించి పూర్తిగా వివరిస్తారా? షూర్ సార్. సిఏలో సెకండ్ స్టేజ్ సిఏ ఇంటర్, ఈ యొక్క రిజల్ట్స్ చాలా ఎంకరేజింగ్గా వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఏ విద్యా సంస్థ మేనేజ్మెంట్ అయినా సరే కొద్ది మందికి వచ్చే ర్యాంక్తో సంతోషంగా ఉంటారు, ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఎక్కువ మంది పాస్ అయితే ఆ కోర్సుకి అడ్మిషన్లు పెరుగుతాయి. సో సిఏ ఇంటర్ యొక్క రిజల్ట్స్ దేశవ్యాప్తంగా చాలా ఎంకరేజింగ్గా ఉంది. మీకు ఉదాహరణ విత్ నెంబర్స్ చెప్తాను. రీసెంట్గా జూలై 2024లో వచ్చినటువంటి సిఏ ఇంటర్ రిజల్ట్స్లో దేశవ్యాప్తంగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేదా 2 గ్రూపులు రాసి పాస్ అయిన వాళ్ళు సుమారుగా 56,000 మంది ఉన్నారండి. మీకు గత క్వశ్చన్లో చెప్పాను నేను, సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ 2 ఒకేసారి రాయక్కర్లేదు, గ్రూప్ 1 ఒకసారి, గ్రూప్ 2 ఒకసారి, లేదా 2 కలిపి రాసుకోవచ్చు అని. అలా ఒక గ్రూప్ 1 కానీ లేదా గ్రూప్ 2 కానీ లేదా 2 గ్రూపులు కానీ రాసి పాస్ అయిన వాళ్ళు జూలై 2024 రిజల్ట్స్లో 56,000 మంది ఉన్నారండి. దయచేసి గమనించండి, ఇవి ఒక్క పరీక్ష ఫలితాలకు మాత్రమే. ఇవి ఒక్క పరీక్ష ఫలితాలు మాత్రమే. అంటే ఏంటి? సంవత్సరానికి సిఏ ఇంటర్ 2 సార్లు ఎగ్జామ్ జరుగుతాయి. అంటే మరో పరీక్ష ఉంటుంది, మరో ఫలితం ఉంటుంది, మళ్ళీ ఇంకొక 30,000 మంది 40,000 మంది పాస్ అవుతారు. అండ్ ఇంకోటి గమనించండి, ఇక్కడి నుంచి సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ 2 సార్లు కాదు, సంవత్సరానికి 3 సార్లు. సో పెరుగుతున్న డిమాండ్కి అనుగుణంగా సిఏలో పాస్అవుట్స్ కూడా పెరగటం కోసం తీసుకుంటున్నట్టు ఒక ప్రయత్నం అని నాకు అనిపిస్తున్నటువంటి మార్పు అండి. ఇక ఈ ఫలితాలలో, ఈ జూలై 2024 ఫలితాలలో మాస్టర్ మైన్స్ నుండి సుమారుగా 1,500 మంది పాస్ అవటం జరిగిందండి. ప్రత్యేకత అంటే చెప్తాను. చాలా సిఏ విద్యా సంస్థలో సిఏ ఇంటర్ చదివేవాళ్ళు 50-100 మంది కంటే ఎక్కువ మంది ఉంటారండి. వెరాస్ మా దగ్గర 1,500 మంది ఒక్క జూలై 2024లోనే పాస్ అయిపోయారు. ఇది మాస్టర్ మైన్స్కి ఉన్నటువంటి లీడర్షిప్. సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఈసారి కొద్దిగా ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాం. అలాగే గత 6 సంవత్సరాల సిఏ సిఎంఏ ఫలితాల్లో 12 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చాయని కూడా విన్నాం.
మీరు చాలా జోష్గా ఉండడానికి కారణం ఇదేనా? వాస్తవానికి చాలా జోష్గా ఉన్నానండి. బట్ కారణం ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు కాదు, సిఏ ఫైనల్ ఫలితాలు చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. ఇదే నా జోష్కి కారణం అండి. ఎక్కువ మంది పాస్ అయితే ఈ కోర్స్కి ఎక్కువ అడ్మిషన్లు వస్తాయి. మీకు జూలై 2024 సిఏ ఫైనల్ ఫలితాలు తీసుకుంటే అండి, అఖిల భారత స్థాయిలో మాస్టర్ మైండ్స్ ఫలితాలు కాదండి ఇవి, అఖిల భారత స్థాయిలో జూలై 2024 సిఏ ఫైనల్ ఫలితాలలో సుమారుగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ బోత్ గ్రూప్స్ కానీ పాస్ అయిన వాళ్ళు 49,000 మంది ఉన్నారండి. నేను ఎందుకు ఇంత ఇన్సిస్ట్ చేస్తున్నానంటే, చాలామందికి ఉన్న అభిప్రాయం అంటే సిఏ ఫైనల్ అంటే జిల్లాకు ఒకళ్ళు ఇద్దరు పాస్ అవుతారని. అది నిజం కాదు అని చెప్పడమే నా ప్రయత్నం అండి. దేశంలోనే ప్రముఖ ఎగ్జామినేషన్, చాలా ఎక్కువ మంది ఎగ్జామ్ రాస్తుంటారు, ఐఐటి జేఈఈ ఎగ్జామినేషన్, ఐఐటి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ అంటే దేశవ్యాప్తంగా 14 లక్షల మంది రాస్తారు, కానీ సీట్ వచ్చేది మహా అయితే 17,000 మందికి. సో 14 లక్షల మంది రాసేటువంటి దేశవ్యాప్తంగా ఎగ్జామ్లోనే సీట్ వస్తుంది మహా అయితే 17,000 మంది. సిఏ ఫైనల్ 49,000 మంది జూలై 2024 రిజల్ట్స్లో పాస్ అయ్యారండి. మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక ఫలితం మాత్రమే. సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ ఉంటాయి, 2 సార్లు ఫలితాలు వస్తాయి, అంటే 2 రిజల్ట్స్ వస్తాయి. ఇక నుంచి సంవత్సరానికి 3 ఎగ్జామ్స్ ఉంటాయి, అంటే 3 సార్లు రిజల్ట్స్ వస్తాయి. నేను అద్భుతంగా ఉంది సిఏ ఫలితాలు అని నేను చెప్పట్లేదు, ఎంకరేజింగ్గా ఉందని చెప్తున్నాను. మనం భయపడుతున్నంత తక్కువ ఫలితాలు అయితే కాదు అనేదే నా ఉద్దేశం. ఇక ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అంటారా? ఎస్, గత 6 సంవత్సరాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులకి సిఏ లేదా సిఎంఏ కోర్సెస్లో 12 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. గమనించండి, ఇది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కాదు. గమనించండి, ఇవి మా జీవితకాల ఫస్ట్ ర్యాంకులు కాదు, కేవలం 6 ఏళ్లలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు. మరొకసారి గమనిస్తే ఇవి ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ లాంటి కోర్సులు వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదండి, సిఏ, సిఎంఏ లాంటి కోర్సులు వచ్చినట్టు ఫస్ట్ ర్యాంకులు అండి. నేను జస్ట్ ఒక్కసారి ఈ 12 ఫస్ట్ ర్యాంకులు కూడా ఒకసారి నేను ఒక ఫోటో తీసుకొని వచ్చానండి. ఒకసారి ఈ 12 ఫస్ట్ ర్యాంకుల యొక్క ఫోటో ఉండేది. ఈ 12 ఫస్ట్ ర్యాంకులు, లాస్ట్ 3 ఫస్ట్ ర్యాంకులు ప్రత్యేకత ఉందండి. రీసెంట్గా వచ్చిన 3 ఫస్ట్ ర్యాంకులు చెప్తాను నేను. గత 6 ఏళ్లలో 12 సార్లు సిఏసిఎంఏలో ఫస్ట్ ర్యాంకులు వచ్చింది. ఆ 12 మంది విద్యార్థుల యొక్క ఫోటో అది. చివరిగా వచ్చిన ఫస్ట్ ర్యాంకులు అండి, ఫిబ్రవరి 2025 సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, డిసెంబర్ 2024 సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆగస్ట్ 2024లో సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి. గత 6 మాసాలలో 6 మంత్స్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయండి మాస్టర్ మైండ్స్ విద్యార్థులకి. గత 6 ఏళ్లలో 12 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అయినా కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఫస్ట్ ర్యాంకులు చూసి మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్. కొద్ది మందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే అది విద్యార్థుల క్రెడిట్ అండి. మీరు మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ తీసుకోవాలంటే ఏం చూడాలి? మా యొక్క విద్యా విధానం, అంటే మా అకాడమిక్ ప్రోగ్రామ్, మా ఎక్స్పీరియన్స్, 23 సంవత్సరాల మా ఎక్స్పీరియన్స్, మా డెడికేషన్, మా డిసిప్లిన్, ఇవి చూసి మాత్రమే మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ తీసుకోమని నా మనవి. అంటే వరుసగా 2023, 2024, 2025 3 సంవత్సరాలు కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులతో హ్యాట్రిక్ సాధించారనమాట. సో మొత్తంగా ఇలాంటి అద్భుత విజయం వెనుక ఉన్న సక్సెస్ సీక్రెట్ ఏమైనా ఉంటే మాకు కూడా చెప్తారా? గ్రేట్ కుమార్ గారు, మీలానే మా ఫ్రెండ్స్ కూడా సిఏ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్న కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతుంటారు, ఏంట్రా మోహన్ మీ సక్సెస్ సీక్రెట్ అని. ఓపెన్గా వాళ్ళకి చెప్పాను, మీకు కూడా చెప్పాను, స్పెషల్గా సక్సెస్ సీక్రెట్స్ ఏం లేవు సార్. మీరు అడిగారు కాబట్టి ఒక విషయాన్ని ఒప్పుకుంటాను, ఇలాంటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్స్, ఇలాంటి టాపర్స్ మాస్టర్ మైండ్స్ని సెలెక్ట్ చేసుకోవడమే మా సక్సెస్కి సీక్రెట్. వాళ్ళు మాస్టర్ మైండ్స్లో జాయిన్ అయ్యే విధంగా మంచి ప్రమాణాలతో ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నాం, మంచి స్టాండర్డ్స్, అదే మా సక్సెస్కి సీక్రెట్. మరొకసారి చెప్తానండి, సిఏ కానీ సిఎంఏ కానీ పాస్ అయిన ప్రతి విద్యార్థి కూడా అచీవరే. కానీ పాస్ అయ్యే వేలాది మంది విద్యార్థుల పేర్లు మేము చెప్పలేం కాబట్టి ఇలా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కొంతమంది గురించే మాట్లాడుతున్నాం. సో ఈ యొక్క ఆల్ ఇండియా ర్యాంకులు చూసి మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వద్దు. కేవలం మా యొక్క ఎక్స్పీరియన్స్, డెడికేషన్, డిసిప్లిన్, మా అకాడమిక్ ప్రోగ్రామ్ చూసి మాత్రమే మా దగ్గర జాయిన్ అవ్వండి. మరో సబ్మిషన్, నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 2 తెలుగు రాష్ట్రాల్లో 23 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 24th ఇయర్ కూడా కంటిన్యూ అవుతున్నటువంటి మరో సిఏ కోచింగ్ సంస్థ లేదు. సో అది చూసి మాత్రమే మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వమని, మాస్టర్ మైండ్స్లో చేరమని నా మనవి, నా విన్నపం. మీరేమో సీఏ గురించి ఇంత ఎంకరేజింగ్గా మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, మరి చాలామంది సీఏ కోర్సులో పాస్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉందంటున్నారు, ఇందులో నిజమెంత? సూపర్ క్వశ్చన్ అండి. ఈ ప్రోగ్రామ్కే హైలైట్ ఇది కుమార్ గారు. ఈ క్వశ్చన్ మీరు అడగకపోతే ఈ ప్రోగ్రాంలో చాలా వ్యాక్యూమ్ ఉండేది, వెళ్తుండేది.
సో ఏ కోర్స్ అయినా సెలెక్ట్ చేసుకోవాలంటే కొద్ది మందికి వచ్చే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు కదా, ఆ కోర్సులో పాస్ పర్సంటేజ్ ఎలా ఉందో చూసుకుని మాత్రమే జాయిన్ అవ్వండి. నేను ఇప్పుడు చెప్తుంది ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అండి. సిఏ కోర్సులో ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ గురించి చెప్తున్నా, మాస్టర్ మైన్స్ పాస్ పర్సంటేజ్ కాదు. ముందుగా ఒక చిన్న సబ్మిషన్. ఎస్, ఐఐటి కానీ మెడిసిన్ లాంటి కోర్సెస్తో కంపేర్ చేస్తే సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్కి అడ్మిషన్ తక్కువ ఉన్నాయి. డౌటే లేదు. ఎందుకు తక్కువ ఉన్నాయి? ఇదేనా కాస్ట్లీ కోర్సా? పోనీ ఈ కోర్స్ చదివితే ఉద్యోగాలు రావా? పోనీ ఈ కోర్సులో అయినా డొనేషన్స్ ఉన్నాయా? పోనీ ఈ కోర్సు చాలా కష్టమైందా, అంటే ఐఐటి కంటే కష్టమైందా, మెడిసిన్ కంటే కష్టమైందా? ఇవేమి కాదండి. ఈ కోర్సులో చాలా అపోహలు ఉన్నాయి. ఈ సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులో చాలా అపోహలు ఉన్నాయి. దానివల్లే ఈ కోర్సుకి అడ్మిషన్ తక్కువ ఉన్నాయి. ఆ అపోహలు క్లియర్ చేయటమే ఈరోజు మన ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో ఇప్పుడు నేను పాస్ పర్సంటేజ్కి వెళ్ళిపోతాను. నేను ఇప్పుడు చెప్తుంది సిఏ కోర్స్ యొక్క పాస్ పర్సంటేజ్ అంటే సిఏ ఇంటర్ సిఎఫ్ అని పాస్ పర్సంటేజ్ చెప్తున్నాను. ఈ యొక్క పాస్ పర్సంటేజ్ని మీరు వెరిఫై చేసుకోవచ్చు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారే సిఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది. ICAI.org అఫీషియల్గా సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క వెబ్సైట్ అండి. దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవైలబిలిటీ ఉంది. జూలై 2024లో సిఏ ఇంటర్లో ఆల్ ఇండియా లెవెల్లో వచ్చిన పాస్ పర్సంటేజ్ అంటే గ్రూప్ 1 27% అంటే గ్రూప్ 2 18% అండి. జూలై 2024లో సిఏ ఫైనల్లో వచ్చిన ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అంటే గ్రూప్ 1 27% అంటే గ్రూప్ 2 36% అండి. దయచేసి గమనించండి, ఇవి కేవలం 6 నెలల ఫలితాలు మాత్రమే. సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. మళ్ళీ 2 సార్లు అంటే ఫెయిల్ అయినా కూడా 1 ఇయర్ వెయిట్ చేయకుండా మళ్ళీ రెండోసారి ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం ఉంది. సో ఈ పాస్ పర్సంటేజ్ చెప్పి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మోహన్ గారు? సిఏ కోర్స్ ఈజీ అయినా, సిఎంఏ కోర్స్ ఈజీ అయినా? లేదండి. సిఏ సిఎంఏ కోర్సులో ఐఐటితో పోలిస్తే చాలా ఈజీ, మెడిసిన్తో పోలిస్తే చాలా ఈజీ. ఇవి బీటెక్ లేదా డిగ్రీ లాంటి కోర్సెస్తో పోలిస్తే చాలా కష్టం. అది తెలుసుకొనే ఈ కోర్సెస్కి అడ్మిషన్ తీసుకోమనేది నా యొక్క సబ్మిషన్. ఎంపీసీ బైపీసీ లాంటి కోర్సుల నుండి వచ్చి కూడా సిఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన వారు ఎవరైనా ఉన్నారా? నాకు తెలియక అడుగుతున్నాను. ఎంపీసీ బైపీసీ నుంచి వచ్చిన వారు కూడా సిఏ లాంటి కోర్సులలో ఎలా రాణించగలరండి? సూపర్ క్వశ్చన్ అండి. వాస్తవానికి 10th అయిపోయిన స్టూడెంట్ని తీసుకున్నాం కుమార్ గారు. చిన్న ఎగ్జాంపుల్. 10th అయిపోయిన స్టూడెంట్స్కి ఎంపీసీ బైపీసీ సబ్జెక్టులు కొత్తగా ఉంటే తెలిసిన సబ్జెక్టులా? కొత్తే కదా. అలానే ఎంపీసీ బైపీసీ అయిపోయిన పిల్లలు సిఏ సిఎంఏకి వచ్చిన కొత్త సబ్జెక్టులే అండి. సో 10th అయిన పిల్లవాడు ఎంపీసీ బైపీసీ జాయిన్ అయితే ఎలా అయితే ఆ కొత్త సబ్జెక్టులు హ్యాండిల్ చేస్తాడో విత్ ప్రాపర్ ట్రైనింగ్, అలానే ఎంపీసీ బైపీసీ అయిపోయిన పిల్లలు కూడా సిఏ సిఎంఏ లాంటి కోర్సెస్ జాయిన్ అయితే విత్ ప్రాపర్ ట్రైనింగ్ హ్యాండిల్ చేయొచ్చండి. మేము ఫండమెంటల్స్ నుంచి ఎంపీసీ బైపీసీ పిల్లలకి ఫండమెంటల్స్ నుంచి వాళ్ళకి టీచ్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాకు వచ్చేటువంటి వేలాది అడ్మిషన్స్లో అంటే కనీసం 40% మంది సిఏ కానీ సిఎంఏ కోర్స్ అడ్మిషన్స్కి అండి కనీసం 40% మంది ఈ ఎంపీసీ బైపీసీ విద్యార్థులే. సో ఆ విషయం చెప్తే ధైర్యం వస్తుందనే ఉద్దేశంతో ఎంపీసీ పిల్లలకి బైపీసీ పిల్లలకి క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో ఆ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి. కొన్ని సక్సెస్ స్టోరీస్ నేను చెప్తానండి. ఎంపీసీ నుంచి వచ్చి బైపీసీ నుంచి వచ్చి సిఏ సిఎంఏ లాంటి కోర్సెస్లో అద్భుతాలు సాధించినటువంటి పిల్లల కొన్ని సక్సెస్ స్టోరీస్ మీకు చెప్తాను నేను. ముందుగా సాయి శ్రీకర్ అండి. ఇతను ఎంపీసీ నుంచి వచ్చాడు. ఐఐటి యాస్పిరెంట్ అంటే ఐఐటి ఎగ్జామ్ కూడా రాశాడు, ఐఐటి జేఈ ఎగ్జామినేషన్. చాలా మైనర్ డిఫరెన్స్తో తనకు ఐఐటి ర్యాంక్ మిస్ అయిందండి. వాళ్ళ నాన్నగారు అకౌంటెంట్. ఈ సిఏ కోర్సు మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఇక ఐఐటి రాయట్లేరా సిఏకి వెళ్ళిపోమన్నాడు. తను తొలి ప్రయత్నంలోనే ఎంపీసీ నుంచి వచ్చి సిఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా 2nd ర్యాంక్ సాధించాడండి. మరో విద్యార్థి దీపక్ జైన్, తను ఎంపీసీ స్టూడెంట్ అండి. తను సిఎంఏ కోర్సులో సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా 1st ర్యాంక్ సాధించాడండి. సిఏలో కూడా తను వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా టాపర్ అండి. అలానే త్రిసంజ, తన మాస్టర్ మైండ్ స్టూడెంట్ కాదండి, నాకు తెలిసినటువంటి ఒక స్టూడెంట్, మాస్టర్ మైండ్స్లో అయితే చదవాల. త్రిసంజ తన బైపీసీ స్టూడెంట్ అండి. తను సిఏ ఎగ్జామ్స్లో ఆల్ ఇండియా 2nd ర్యాంక్ సాధించింది. మరో విద్యార్థి పూజిత, తను ఎంపీసీ స్టూడెంట్. ఒక 3 ఏళ్ల క్రితం వచ్చినటువంటి సిఎంఏ ఫైనల్ ఫలితాల్లో తను ఆల్ ఇండియా 1st ర్యాంకర్ అండి. అలానే మన హైదరాబాద్ విద్యార్థి అనేటువంటి ఇంకో విద్యార్థి దుర్గా సీతారాం, తను బైపీసీ స్టూడెంట్ అండి. ఎంసెట్, అప్పట్లో ఎంసెట్ ఉండేది, మంచి ర్యాంక్ వచ్చింది, మెడిసిన్ సీట్ వచ్చే ర్యాంక్ వచ్చిందండి. అంటే మెడిసిన్లో తన సీట్ వచ్చింది ఆ ర్యాంక్కి. అయినా వదిలేసుకొని మెడిసిన్ అంటే 10 ఏళ్ళు చదవాలి అని వదిలేసుకొని సిఏ జాయిన్ అయ్యి ఫస్ట్ 4 ఇయర్స్లోనే ఫస్ట్ అటెంప్ట్లోనే సిఏ కంప్లీట్ చేసి సిఏ ఫైనల్లో ఆల్ ఇండియా 37th ర్యాంక్ కూడా తెచ్చుకున్నాడండి. సో నా కంక్లూజన్ ఏంటి, ఎస్పెషల్లీ బైపీసీ పిల్లల గురించి చెప్తున్నా. మీరు బైపీసీలో మెడిసిన్కి పెట్టే కష్టం కావచ్చు, లేదా నీట్ కోసం పెట్టేటువంటి యుద్ధాలు కావచ్చు,
వచ్చి ఈ సిఏ సిఎంఏ కోర్సులకు పెట్టారంటే అక్కడికంటే ఈజీగా పాస్ అవ్వచ్చు. ఇవి ఐఐటి కంటే సిఎంఏ సిఏ లాంటి కోర్సులు ఐఐటి కంటే లేదా మెడిసిన్ కంటే లేదా నీట్ ఎగ్జామ్స్ కంటే ఈజీ కోర్సులు. ఇవి బీటెక్ లేదా డిగ్రీ కోర్సెస్ కంటే కష్టమైన కోర్సులు. ఇవి గమనించి అడ్మిషన్ తీసుకోండి. సీఏ చేయాలనుకునే కోరిక కొంచెం ఉంటే చాలు, అది ముందుకు వెళ్తూనే ఉంటుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మొత్తంగా సీఏ చేయాలనుకునే ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అలాగే ఇంజనీరింగ్ మెడిసిన్తో పోలిస్తే సీఏ కోర్స్ తీసుకుంటే ఉండే అడ్వాంటేజ్ ఏంటి? చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ సార్. ఎంపీసీ పిల్లలు ఇంటర్ తర్వాత సెటిల్ అవ్వాలంటే బీటెక్ 4 years సార్, ఎంటెక్ 2 years అంటే కనీసం 6 ఏళ్ళు చదవాలి. బైపీసీ పిల్లలు ఇంటర్ తర్వాత సెటిల్ అవ్వాలంటే కనీసం 8 years చదవాలంటే వాళ్ళ సెటిల్మెంట్కి అంత టైం పడుతుంది. కానీ ఇదే ఎంపీసీ బైపీసీ పిల్లలు సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులకు వస్తే సిఏ ఇంటర్ తర్వాత సుమారుగా 4-5 yearsలో అయిపోతుందండి. సిఎంఏ సుమారుగా 3-4 yearsలో అయిపోతుంది. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ అండి. ఎందుకు ఈ పిల్లలు ఇటువైపుకి రావాలి? ఎస్, నాకు జస్టిఫైడ్ రీజన్ ఉందండి. ఐఐటి తీసుకుంటే ఎంపీసీ పిల్లలు ఎక్కువ ట్రై చేసేది ఏంటంటే ఐఐటి ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా 2024లో ఐఐటి జేఈఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సుమారుగా 14 లక్షల మంది రాశారండి. కానీ సీట్లు ఉంది మాత్రం కేవలం 17,000 మాత్రమే. అంటే 14 లక్షల మంది రాస్తే 17,000 సీట్లు అంటే 100లో ఇద్దరికే ఛాన్స్ ఉంది. ఇద్దరు కూడా కాదు, ఇంకా తక్కువ మందికి ఛాన్స్ ఉంది. అలానే బైపీసీ తీసుకుందాం. బైపీసీ చదివే దేనికోసం? మెడిసిన్ కోసం. మెడిసిన్లో సీట్ రావాలంటే ఏం రాయాలి? నీట్ రాయాలి. నీట్ ఎగ్జామినేషన్ 2024లో 23 లక్షల మంది రాశారండి. మెడిసిన్లో సీట్లు ఉంది 1 lakh సీట్స్ వస్తున్నాయండి. ఎంత తక్కువ మందికి ఆపర్చునిటీ ఉందో చూడండి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏపీలో కానీ తెలంగాణలో కానీ సుమారుగా ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఒక్కో రాష్ట్రంలో 50,000 స్కూల్స్ ఉన్నాయండి. ఒక్కో రాష్ట్రానికి మెడిసిన్ సీట్లు 5,000 కూడా రావట్లేదండి. అంటే 50,000 స్కూల్స్కి 5,000 సీట్లు అంటే 10 స్కూల్స్కి కలిపి ఒక సీట్ అండి. 10 మంది స్టూడెంట్స్ కలిపి ఒక సీట్ కాదు, 10 స్కూల్స్ కలిపి ఒక సీట్. అంత టఫ్ కాంపిటీషన్ ఉంది. దాంతో కంపేర్ చేస్తే సిఏ లేదా సిఎంఏ కోర్సెస్లో కాంపిటీషన్ తక్కువ. ఇక్కడ పాస్ అయితే చాలు, ర్యాంక్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇవి డిగ్రీ లేదా బీటెక్ లాంటి కోర్సెస్తో కంపేర్ చేస్తే కష్టమైన కోర్సులు అండి సిఏ సిఎంఏ. ఒక చివరి ఒక సబ్మిషన్ అండి, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. బీటెక్లో మనకి ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది సార్. బీటెక్లో ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది. కానీ సిఏ సిఎంఏ లాంటి కోర్సెస్లో ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది. కానీ సిఏలో కానీ సిఎంఏలో కానీ 15 నెలలు, సిఎంఏ అయితే 15 months అండి, సిఏ అయితే 24 months అంటే 2 ఏళ్ళు. వీళ్ళు ఆర్టికల్షిప్ చేయాలండి. ఆర్టికల్షిప్ చేసేప్పుడు, ఇంటర్న్షిప్ చేసేప్పుడు నెలకు 5,000 నుంచి 15,000 రూపాయల దాకా స్టైఫండ్ వస్తుందండి. ఇది ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఇవి ఈ కోర్సులో ఉన్నటువంటి బ్యూటీ. అందుకని ప్రతి సంవత్సరం మనకు వచ్చేటువంటి వేలాది అడ్మిషన్స్లో కనీసం 40% మంది ఎంపీసీ బైపీసీ నుంచి సిఏ సిఎంఏకి వస్తున్నారండి. ఇంకో విషయం చెప్తే షేర్ చేసుకుంటే కొద్దిగా ఆశ్చర్యపోయే అవకాశం ఉంది. నేను కొంతమంది టాపర్స్ని తీసుకొచ్చానండి. గత సంవత్సరం మా దగ్గర ఇటీవల మా దగ్గర ఎంపీసీ కానీ బైపీసీ కానీ స్టేట్ టాపర్స్గా ఉండే మాస్టర్ మైండ్స్లో సిఏ సిఎంఏ లాంటి కోర్సెస్ జాయిన్ అయ్యారండి వీళ్ళు. జ్యోత్స్న, తను ఇంటర్మీడియట్లో 990 మార్క్స్ అండి అవుట్ ఆఫ్ 1000 ఎంపీసీ. లహరి ఇంటర్మీడియట్లో 989 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000 ఎంపీసీ. విజయలక్ష్మి ఇంటర్మీడియట్లో 987 మార్క్స్ అండి అవుట్ ఆఫ్ 1000. నాగిని ఇంటర్మీడియట్లో 985 మార్క్స్ అండి అవుట్ ఆఫ్ 1000. అండ్ భువనేశ్వరి ఇంటర్మీడియట్లో 984 మార్క్స్ అండి అవుట్ ఆఫ్ 1000. ఇటువంటి టాపర్స్ 100కు పైగా జాయిన్ అయ్యారండి. సో ఇటువంటి టాపర్స్ 100కు పైగా మాస్టర్ మైండ్స్లో సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్ జాయిన్ అయ్యారు. ఇంతమంది టాపర్స్ కూడా ఇటువైపుకి రావడానికి ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజెస్ ఇప్పుడు నేను చెప్పిన అడ్వాంటేజెస్ ఏంటి? సిఏలో జాయిన్ అవ్వాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ అండి. మంచి క్వశ్చన్తో మనం ముగించబోతున్నాం. సిఏ జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, ఎంఈసీ కావచ్చు, సిఈసీ కావచ్చు, మీరు కొన్ని విషయాల పట్ల శ్రద్ధ తీసుకొని లేదా కొన్ని విషయాల పట్ల కేర్ తీసుకొని ఈ కోర్సులో అడ్మిషన్ అవ్వండి. ముందుగా ఇంటర్ తర్వాత సిఏ కోర్స్ అయితే 4 years పడుతుంది, సిఎంఏ కోర్స్ అయితే 3 years పడుతుందండి. మీరు 1 year కలుపుకొనారండి, అంటే బఫర్ పెట్టుకున్నారండి. అండ్ కనీసం 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సంస్థల్లోనే అడ్మిషన్ తీసుకోండి. కొత్తగా స్టార్ట్ చేసిన సంస్థలు కానీ లేదా చిన్న సంస్థలు కానీ ఈ కోర్సుకి న్యాయం చేయలేకపోవచ్చు. అలానే సిఏ లేదా సిఎంఏ జాయిన్ అయినప్పుడు కేవలం ఫౌండేషన్ కోచింగ్ ఇచ్చే సంస్థ కాదు, ఫైనల్ దాకా కోచింగ్ ఇచ్చే సంస్థను ఎంచుకోండి. ఫైనల్ కూడా చెప్తున్నారంటే సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్ ఇటువంటి కోర్స్ చెప్తున్నారంటే వాళ్ళ ప్రమాణాలు ఉన్నతంగా ఉంటాయి. సో ఫౌండేషన్ మాత్రమే కాదు, ఫైనల్ కూడా చెప్పే సంస్థలే ఎంచుకోండి. అండ్ సిఏ ఫౌండేషన్ మేమైతే 800 నుంచి 1000 hours చెప్తున్నామండి. సో ఈ విషయం మా స్టూడెంట్స్ని అడగండి,
ఇతర సంస్థల్లో చదివే పిల్లల్ని కూడా అడిగిన తర్వాత మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి. సో సిఏ ఫౌండేషన్ లేదా సిఎంఏ ఫౌండేషన్లో ఫుల్ డే క్లాసులు నడుపుతామండి. హాఫ్ డే క్లాసులు నడిపేటువంటి సంస్థలో మీరు అడ్మిషన్ తీసుకోవద్దు. చివరగా మీకు స్క్రీన్ మీద మా లోగో కనిపిస్తుంది, మీరు గమనించండి, మా లోగో కనిపిస్తుంది. మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఆ లోగో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని చోట్ల మాస్టర్ మైండ్స్ని అడ్మిషన్ తీసుకున్నారు, అది మా బ్రాంచ్ కాదు. ఇప్పుడు ప్రజెంట్లీ మాకు బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయంటే వైజాగ్, విజయవాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి అండ్ గుంటూరు. మా యొక్క బ్రాంచెస్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి. హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్, అమీర్పేట, ఎల్బీ నగర్ ఇక్కడ మాత్రం ఉన్నాయండి. వరంగల్, కరీంనగర్, మదనపల్లి ఇటువంటి ప్లేసెస్లో మాకు మాస్టర్ మైండ్స్కి బ్రాంచెస్ లేవు. మీకు అనుమానం వస్తే స్క్రీన్ మీద ఉన్నటువంటి, అంటే మీరు జాయిన్ అయ్యే బ్రాంచ్ మాస్టర్ మైండ్సా కాదా, స్క్రీన్ మీద ఉన్న నెంబర్ చెక్ చేసుకొని ఫోన్ చేసి జాయిన్ అవ్వండి. ఇంకొక విషయం కూడా, మా కమిట్మెంట్ చూసి మాత్రమే మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి, మా డెడికేషన్ చూసి మాత్రం మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి, మా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు చూసి మాత్రం కాదు. ఒక చిన్న సబ్మిషన్, క్లాస్లో ఉండేది 80% మంది యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్. అలాంటి వాళ్ళు గెలవని గేమ్ అయితే ఆడద్దు. అదేంటి, ఐఐటి లేదా మెడిసిన్. మనం ఆడతాం ఆ గేమ్, గెలవని గేమ్ ఎందుకు ఆడతారండి? గెలిచే గేమ్ ఏంటి? ఐఐటి కంటే కొద్దిగా ఈజీ, మెడిసిన్ కంటే కొద్దిగా ఈజీ ఏంటి, సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులు. సో ఇంత టఫ్ కాంపిటీషన్లో యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్కి ఐఐటీలో సీట్ వచ్చిద్దా అంటే మెడిసిన్లో సీట్ వచ్చిద్దా? నా సబ్మిషన్ అదే. మీరు గెలవని గేమ్ ఆడి ఓడిపోయామని అనిపించుకునే దానికంటే గెలిచే గేమ్ ఏంటి? ఎంపీసీ అయిపోయిన తర్వాత, బైపీసీ అయిపోయిన తర్వాత సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులో అడ్మిషన్ తీసుకోండి. మీరు చక్కగా సీరియస్గా ప్రయత్నం చేస్తే చక్కగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఎంపీసీ, బైపీసీ రాశారు, ఐఐటి లేదా మెడిసిన్ నీట్ ఎగ్జామ్ రాశారు, మంచి ర్యాంక్ రాలేదు, లేదా మీరు అనుకున్న బ్రాంచ్లో అడ్మిషన్ రాలేదు, మీరు అనుకున్న కోర్సులో మీకు అడ్మిషన్ రాలేదు, మీరు అనుకున్న ప్లేస్లో మీకు అడ్మిషన్ రాలేదు, అలాంటప్పుడు డిసప్పాయింట్ అవసరమే లేదు. మీరు సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులో చక్కగా చదవచ్చు. ఆల్ ద బెస్ట్ అండి. ఇంటర్ తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలో తెలియక అయోమయంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ అర్థమయ్యే విధంగా మీరు మంచి చక్కటి సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ మోహన్ గారు. థ్యాంక్ యూ కుమార్ గారు. మరోసారి టీ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి స్టడీ గైడ్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.